బ్యాక్ టు న్యూస్. తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు మల్లారెడ్డి. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి కార్మిక శాఖ అప్పగించడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామంటున్న మంత్రి మల్లారెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. గవర్నర్ గారి చేతులపైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజే కార్మిక ఉపాధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రి మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా ఈ 3 శాఖలను సమన్వయం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళనున్నారు, ఏ విధంగా కార్మికులకు అదేవిధంగా మహిళా శిశు సంక్షేమకు రక్షణ కల్పించారో వారి మాటలను తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనేది చాలా కీలకమైన శాఖ. ఇప్పటికే కేసీఆర్ కిట్ లాంటి అన్నిటితో కూడా వాళ్ళ కోసం పాటుపడుతున్నాడు సార్. దీన్ని మరింత సమర్థవంతంగా ఏ విధంగా తీసుకెళ్తారు, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఒక బలవర్ధకమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యంగా ఆడపిల్లలను కాపాడుకునేందుకు ఏ విధంగా మీరు కృషి చేస్తారు? ఈరోజు శిశు సంక్షేమం కానీ కార్మిక కానీ ఉపాధి కానీ 3 కూడా ఇంపార్టెంట్ శాఖలే, పెద్ద శాఖలే. శిశు సంక్షేమంలో తప్పకుండా 75,000 మంది మహిళా సోదరులు, ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా పనిచేస్తారు పెద్ద ఎత్తున. డ్వాక్రా మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తా. ఎందుకంటే శిశు సంక్షేమం చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా ప్రెగ్నెంట్ ఉన్న లేడీలకు కానీ గుడ్డు కానీ భోజనం కానీ వాళ్ళకందరూ కూడా హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళకు. అదే మాదిరిగా చిన్నపిల్లలకు కూడా స్కూల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అదే మాదిరిగా కార్మికులకు కూడా చాలా ఇంపార్టెంట్. అదే మాదిరిగా ఉపాధి అనేది కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా పెద్ద ప్రోగ్రామ్. అది యువతకు మంచిగా స్కిల్స్ ఇచ్చి వాళ్ళకు మంచిగా కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి చేస్తే తప్పకుండా వాళ్ళకి అంత పెద్ద పెద్ద జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చూసుకోవచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఒక నిరుద్యోగత అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగత అనేది ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు వేసి ఫిల్ చేసినప్పుడు కూడా ఆ నిరుద్యోగత అనేది చదవట్లేదు. ఒక విద్యా సంస్థల అధినేతగా యువతకు ఏ విధమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్కు మీరు కృషి చేస్తారు? ఉద్యోగాలు అనేది చాలా ఉన్నాయి. వాళ్ళకు దాని తగ్గట్టుగా ఏ ఉద్యోగం అయితే చేస్తారో దాని తగ్గట్టు కొద్దిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే గ్యారంటీగా వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. మన యువత చాలా మంచి ఇంటెలిజెన్స్, మంచి టెక్నాలజీ పీపుల్, మంచి కసి మీద ఉన్నారు, మంచి కష్టపడే నేచర్ ఉంది. కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఆ కంపెనీ తగ్గట్టు ఏదైతే జాబ్కి పోతారో ఆ జాబ్ తగ్గట్టు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి పర్ఫెక్ట్గా జాబ్ చేస్తారు. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం చూసుకుంటే గతంలో మేడ్చల్కు అంటే దేశంలోనే భారీ పెద్ద నియోజకవర్గం, దాదాపు 13 లక్షల ఓటర్లు కూడా ఉన్నారు. అటువంటి స్థానం నుండి మీరు ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇటు మంత్రిగా బాధ్యతలు చేపడుతూ అటు ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి ఏ విధంగా కృషి చేస్తారు? ఇప్పుడు తప్పకుండా భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. దానికి 35 లక్షల ఓటర్స్ ఉన్నారు. దానికి నేను 4.5 years ఎంపీగా ఉన్నా. కాబట్టి ఆ అనుభవంతో తప్పకుండా ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నా మీద రెస్పాన్సిబిలిటీ పెట్టి నాకు ఈ మంత్రి పదవి ఇచ్చారో తప్పకుండా వచ్చే లోక్సభ 2కి చేవెళ్ళ కానీ మల్కాజ్గిరి కానీ భారీ మెజార్టీతో 2 సీట్లు కూడా గెలిపిస్తాను కూడా మనం. చివరిగా అసలు మొదటిసారి ఎమ్మెల్యేనే మీకు కేసీఆర్ గారు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? దీనికి మీకు మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏమున్నాయని చెప్పగలుగుతారు? కారణాలు ఏం లేదు, కష్టపడి పైకి వచ్చిండు, కష్టపడతాడు అనే నమ్మకంతో నాకు ఈ మంత్రి పదవి ఇచ్చిండు. అదే నమ్మకం ఆయన వమ్ము కాకుండా నేను చూస్తాను కూడా నేను మనవి చేస్తాను. ఇది చూసుకున్నట్లయితే కష్టపడి పనిచేసిన నాకే సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. అదేవిధంగా మేడ్చల్ పార్లమెంట్ను గెలిపించడమే నా ప్రధాన లక్ష్యం అంటూ కూడా మా మంత్రి మల్లారెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ దయాకర్తో అజయ్, 10 TV, హైదరాబాద్.